హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో రేపు మార్కెట్లో చాలా 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 విషయాలు జరగబోతున్నాయండి. ఈ విషయాలు మీకు చెప్తామని ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. సో చాలామందికి తెలుసు, అక్టోబర్ 28, 29 ఈ 2 డేస్లో ఫెడ్ మీటింగ్ ఉంది. అంటే ఈరోజు నైటు ఫెడ్ మీటింగ్ ఆల్రెడీ ఈరోజు రన్ అవుతుంది. ఫెడ్ మీటింగ్ డిసిషన్ చెప్పబోతుంది. అంటే ట్యూస్డే రోజు ఫెడ్ ఏ షాకింగ్ డిసిషన్ చెప్పబోతుంది అంటే జనరల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తుందా, పెరుగుతుందా, సో దీన్ని బట్టి మార్కెట్ ఫాల్ అవుతుందా, రైజ్ అవుతుందా, సో ఇంకా ఏమైనా గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనేది ఒకసారి వీడియోలో చూద్దాం. సో ఇక మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు, సో మీకు ఇందాక చెప్పాను కదా, స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ ఆర్బీఐ మీటింగ్స్ కానీ ఫెడ్ మీటింగ్స్ కానీ వెరీ 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 ఎసెన్షియల్ థింగ్స్ అనమాట. సో చాలా 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 ఎసెన్షియల్ థింగ్స్. సో విషయం ఏంటి అంటే ఫెడ్ ఈరోజు ఫెడ్ మీటింగ్ అందరూ కూడా, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకొక 25 పాయింట్స్ తగ్గిస్తారు అని చెప్పి అందరూ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు, రీజన్స్ ఏంటి తగ్గడానికి అంటే ఆ రీజన్స్తో సహా చెప్తానండి. సో ఫెడ్ మీటింగ్ ఇన్ అక్టోబర్, సో మీరు చూడండి, రీజన్స్తో సహా చెప్తాను. సో ఎవ్రీ వన్ కనుక ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే రివైజ్ మీటింగ్ వెడ్నెస్డే ఫ్రమ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్. సో ఇక్కడ యుఎస్లో ఉన్న గత కొన్ని నెలల నుండి ఈ వీసా ప్రాబ్లం అయితే ఏంటి, యుఎస్ వాళ్ళతో పక్కన ఉన్న ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి, సో ఈ అన్నిటి రీజన్స్ వల్ల ఫెడ్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరిగిపోయిందనమాట. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోతే ఆటోమేటిక్గా వాటి ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. ఇన్కమ్ తగ్గిపోతే రెసిషన్స్కి ఫామ్ అవుతుంది. అటువంటి టైంలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచారనుకోండి, సో ఇన్వెస్టర్లు ఫండ్ కూడా చాలా వరకు లాస్ అవుతుంది, వాళ్ళకి బర్డెన్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇంకొక బేసిక్ 25 పాయింట్స్ తగ్గించే అవకాశమే ఉంది అని చెప్పేసి మార్కెట్లో పాజిటివ్ థింగ్స్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. సో అందుకే ఈ రీజన్ని బేస్ చేసుకునే ఈరోజు మార్కెట్ చాలా వాల్టాలిటీ చూపెట్టిందంటే, అంటే మార్కెట్ కాసేపు పాజిటివ్కి వెళ్ళింది, నెగిటివ్కి వెళ్ళింది, పాజిటివ్కి వెళ్ళింది, నెగిటివ్కి వెళ్ళింది. సో అన్నీ చూసుకుంటే ఓవరాల్గా హ్యూజ్ లాస్ నుండి బ్యాంక్ నిఫ్టీ కానీ ఇవి కానీ పాజిటివ్కే బయటకు వచ్చినాయి అనమాట, పాజిటివ్కే పైకి వచ్చేసాయి. సో ఏంటి ఇంకా ఇంతగనంగా ఇంకా ఇంకా పాజిటివ్కి రావడానికి రీజన్ ఏంటి అంటే ఇండియన్ జీడిపి కూడా ఇంకా పెరుగుతుంది. 6.7 నుండి 7.8 వరకు పెరిగే అవకాశం ఉంది 2025-26 ఇయర్స్లో. జీడిపి ఇంకా పెరిగిద్దని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ మార్కెట్ పాజిటివ్కి బజ్ అయిందనమాట. సో ఏం జరిగినా మరి రేపు ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ఎలాగో ఇది మార్కెట్ న్యూస్ ఈరోజు నైట్ కానీ రేపు నైట్ కానీ వస్తుంది. ఈ లోపల జీడిపి న్యూస్ని బేస్ చేసుకొని మార్కెట్ పాజిటివ్కి వెళ్ళినా కూడా ఎలాగో గ్యాప్ అప్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయలేము. కాబట్టి సో సింపుల్గా మీరు వెయిట్ చేయండి, రేపటికి వెయిట్ చేసి ఇండెక్స్లో సెన్సెక్స్ వెయిట్ చేసి 85,300, సెన్సెక్స్ 85,300 పీఈ తీసుకోండి. ఆ రేంజ్ బాండ్ దగ్గరికి వెళ్తే 85,000 పీఈని తీసుకోండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు 100 పాయింట్స్ 200 పాయింట్స్ పాజిటివ్కి వెళ్ళినా మీరు దాని గురించి ఆలోచించవద్దు. సో అట్లీస్ట్ 700 ఈ రేంజ్, అంటే మనం ఇక్కడ ఇచ్చిన రేంజ్లో కనుక వెళ్తే పీఈ సైడ్ మీకు చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పైరీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ అయింది కాబట్టి మీకు బర్డెన్ ఉండదు అనమాట, చాలా ఎక్కువ అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీ 58,700 పీఈ, నిఫ్టీ 50 26,300 పీఈ, మిడ్ నిఫ్టీ 13,700 పీఈ, ఫిన్ నిఫ్టీ 27,700 పీఈ. సో రేపేంటి సార్ మరి గ్లోబల్గా ఇంత పాజిటివ్గా ఉంది అని చెప్పి మీరు నెగిటివ్కి ఇస్తున్నారని చాలామందికి డౌట్ రావచ్చు. నేను ఇచ్చేది మార్కెట్ ఓపెన్ అయిన ఎమ్మటే పీఈ తీసుకోమని చెప్పడం లేదు. ఈ వాల్యూస్ దగ్గరకు వస్తే తీసుకోండి. ఈ వాల్యూస్ దగ్గరకు వచ్చినప్పుడు కనుక తీసుకుంటే మీకు చాలా అవుట్పుట్ అనేది చాలా హెవీగా వస్తుంది. తక్కువ లాట్స్తో ఎక్కువ ప్రాఫిట్ ప్రాబబిలిటీ బుక్ చేసుకునే అవకాశం ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని ఈ రేంజ్ బాండ్లోకి వచ్చినప్పుడు మాత్రమే పీఈ సైడ్కి వెళ్ళండి. అలాగే ఇంట్రాడే స్టాక్స్కి వెళ్తే ఫస్ట్ స్టాక్ మీకు ఇచ్చేది సిఎట్ అండి. సిఎట్ సో సారీ సిఎట్ ఇంట్రాడే ఇక్కడ ఇచ్చాను. 4070కి వెళ్తే 40 ఇంట్రాడే స్టాక్స్ వీటిని ఫాలో అవ్వండి. 4070 దగ్గరికి వెళ్తే బేరీస్ చేయండి. టార్గెట్ 4050 నుండి 4000 వరకు ఉంది. సో స్టాప్ లాస్ 4099 అండి. 4099 మీకు స్టాప్ లాస్ అవుతుంది. అలాగే సిప్లా అండి,
ఒక్క నిమిషం. 4130. 1 మినిట్ 1 మినిట్ మనోళ్ళు పైన కింద ఇచ్చేశారు. యా, సిఎట్ ఇది కరెక్టే అండి. నెక్స్ట్ క్యూమిన్స్ ఇండియా. నెక్స్ట్ టార్గెట్ క్యూమిన్స్ ఇండియా అండి. ఇది 4280. ఇది 4070 అండి యాక్చువల్గా. అంటే మనం చెప్తుంటే మన వాళ్ళు ఒకటి ఇంట్రాడేదేమో ఇక్కడ సిఎట్ ఇక్కడ ఇచ్చారు, క్యూమెన్స్ ఇండియా ఇక్కడ ఇచ్చారు. సో క్యూమెన్స్ ఇండియా దీన్ని ఫాలో అవ్వండి, సిఎట్ కింద దాన్ని ఫాలో అవ్వండి. సో క్యూమెన్స్ ఇండియా 4280 దగ్గరకు వస్తే ఇంట్రాడే బేరిష్ తీసుకోండి. సో టార్గెట్ 4250 నుండి 4200 వరకు టార్గెట్ ఉంది. 4293 అనేది మీకు స్టాప్ లాస్ అవుతుందండి. ఇవి మీకు ఎంట్రీ ప్రైజెస్ అనమాట. సో చూసుకొని వీటిని బేస్ చేసుకొని ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి. ఒక్క నిమిషం. 50 చూడండి, స్ట్రైక్ ప్రైజులు ఇవి. స్ట్రైక్ ప్రైజులు ఇక్కడ కనబడుతున్నవి, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. సిఎట్ ఏమో ఇక్కడ ఇది మాత్రమే, క్యూమిన్స్ ఇండియాకి మాత్రం ఇది ఉంది. పైన కింద ఫ్లక్చువేషన్స్ అయినాయి అనమాట, చేంజ్ చేశారు మనోడు. సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో ఇది రేపటికి సంబంధించిన ఇంట్రాడే ప్రిడిక్షన్ అండి. సో మార్కెట్ మోస్ట్లీ పాజిటివ్లోనే ఉంటుంది, రేపు పాజిటివ్లోనే ఉండి సో తర్వాత నెగిటివ్కి వస్తుంది. ఎక్స్పైరీ టైం ఉంది కాబట్టి మనం పిఈ సైడ్కి ప్రశాంతంగా వెళ్ళడమే బెటరు. సో సిఈ తీసుకుందాం అనుకున్న వాడు లాంగ్లో తీసుకొని వెయిట్ చేయండి. లాంగ్లో తీసుకొని వెయిట్ చేస్తే వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. దేర్ ఈజ్ అన్ స్కోప్ అండ్ ఆపర్చునిటీ ఫర్ ద సిఈ ఆల్సో. సో ఓవరాల్గా బుల్ మార్కెట్ రేపు చూపెడుతుంది. బట్ మనం ఎప్పుడు కూడా బుల్ మార్కెట్ ట్రాప్లో పడొద్దు, వెయిట్ చేసి బేర్ మార్కెట్ లోపలికి అవ్వండి, అక్కడ మంచి అవుట్పుట్ కనబడుతుంది. సో నెక్స్ట్ దీంతోపాటు ప్రిడిక్షన్స్ అయినాయి కదా. నెక్స్ట్ మనం యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. యూట్యూబ్ కామెంట్స్కి వెళ్తే వెంకటేశ్వర్లు గారు, నమస్తే సార్, బిఎంసిలో హైడ్రాలిక్ షేర్స్ ఇప్పుడు కొనొచ్చా? బెమ్కో హైడ్రాలిక్ షేర్స్ 128కి కొనొచ్చండి. ఒక్క నిమిషం, కొనొచ్చు. బట్ ఇది 150 అబోవ్ వెళ్తేనే కొనండి, లేకపోతే మాత్రం వద్దు. అట్లీస్ట్ 135 అబోవ్ వెళ్తే తీసుకోండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. కొనొచ్చు, కంపెనీ అయితే ఓకే, మంచి కంపెనీ, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ ఇప్పుడు నేను చెప్పిన వాల్యూస్ పైనే కొనండి. లక్ష్మణ్ గారు, గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి. రామకృష్ణ గారు, మాలోత్, వెరీ గుడ్ టెక్నికల్ అనాలిసిస్ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సుధీర్ గారు, హాయ్ సార్, ఓలా ఎలక్ట్రికల్ షేర్ గురించి చెప్పండి, ప్రజెంట్ సిచ్యువేషన్స్లో బై చేయొచ్చా చెప్పండి. సార్ బ్రహ్మాండంగా ఓలా ఎలక్ట్రికల్ వెహికల్స్ బై చేయొచ్చండి. బట్ మీరు ఖచ్చితంగా ఓలా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో మినిమం 3 ఇయర్స్, మినిమం లీస్ట్ కేస్ 1 ఇయర్ 1.5 ఇయర్ హోల్డింగ్ పీరియడ్ టైం ఉన్నోడు మాత్రమే తీసుకోండి, లేకపోతే మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ఎలక్ట్రికల్ మొబిలిటీస్లో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టాకే. ఫండమెంటల్గా ఇప్పుడు బాగాలేదు, దాని ఇష్యూస్ వల్ల ఒక్కసారి రైజ్ అయితే ఫండమెంటల్స్ మొత్తం సెట్ అయితే వీ కెన్ టేక్ ఇట్. బట్ వెయిటింగ్ పీరియడ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ అవుతుందండి. సో నెక్స్ట్ శ్రీను గారు, మీ ట్రైనింగ్ వల్ల చాలా నేర్చుకున్నాను సార్, థ్యాంక్ యూ అండి. సో వెల్కమ్ అండి శ్రీను గారు. చల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. జీవన్ గారు, అమరేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ అండి. అమరేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ అండి. కృష్ణ చైతన్య గారు, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ సార్, ట్రెంట్ ఎంట్రీ పాయింట్ చెప్పగలరు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కృష్ణ చైతన్య గారు. సో ట్రెంట్ లిమిటెడ్ 4770 అబోవ్ తీసుకోండి ట్రెంట్. సో నెక్స్ట్ వెంకట్ గారు, డిక్సన్ ఫాల్ మూమెంట్లో ఉంది, ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలో చెప్పగలరా? డిక్సన్ టెక్నాలజీస్. సో ఫాల్ మూమెంటే కంటిన్యూ అవుతుంది. అట్లీస్ట్ ఇది
రేంజ్ బాండ్ 15,500 అబోవ్ తీసుకోండి, లేదు అంటే 14,500 అబోవ్ ఇన్ బిట్వీన్ రేంజ్ బాండ్లో తీసుకోండి. 15,500 అబోవ్ వస్తే తీసుకోండి, లేదంటే వెయిట్ చేసి 14,500కి వచ్చినప్పుడు తీసుకోండి. ఈ ఈ బిలో రేంజ్ బాండ్లో మాత్రం తీసుకోవద్దు. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ లవ్ అండ్ సపోర్ట్. సో ఛానల్ని అంటే ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ థ్యాంక్స్ అండి. అండ్ మనం కూడా ఈ అప్డేట్స్ ప్రిడిక్షన్స్లో చాలా కేర్ఫుల్గా ఉంటున్నాం. అంటే 2.0 వర్షన్ లాగా ఎవరైనా ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయ్యి ఎక్కువ ఎర్న్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సో కంపల్సరీ మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఎందుకంటే సో మీరే చూడండి, ఈరోజు స్టేటస్, ఈరోజు ఎర్నింగ్స్ కూడా ఇదిగోండి ప్రీమియం గ్రూప్లో ఓన్లీ ఇంతకుముందులా లేవు. పర్ డే ఓన్లీ 2 కాల్స్ 3 కాల్స్ ఇంక్లూడింగ్ బీటీఎస్ స్టీల్ కానీ అవి మినిమం 100 పాయింట్స్ అండి టార్గెట్స్. మినిమం 100. టుడే ఇది చూడండి, మినిమం 100 పాయింట్స్ టార్గెట్స్తో పెట్టుకున్నాం. ఇది ఒక్కొక్కరు 25,000 ఇలా గెయిన్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో ఈరోజు స్టేటస్ చూడండి, మన వాళ్ళు గెయిన్ చేసినవి కూడా మీకు కనబడతాయి. సో ఈరోజు స్టేటస్ చూస్తే మీకు ఇగో లెట్ జాయిన్ ఇన్ అవర్ ప్రీమియం గ్రూప్ డైలీ 2 to 3 కాల్స్. ఎక్కువ ఇవ్వమండి, 1 to 3 కాల్స్ అంతే. సో నెక్స్ట్ సో గన్ షాట్ ప్రిడిక్షన్ లోడ్ అవుతుంది. ఇది వీడియో ప్లే అవ్వడం వల్ల బ్యాక్ ఎండ్లో అది ప్రాఫిట్ బుకింగ్ అండి. ఇదిగోండి రాము గారు చూడండి, జూలై బ్యాచ్ గన్ షాట్ ప్రిడిక్షన్ 3,60,000 ప్రాఫిట్ బుకింగ్. ఇదిగోండి చూడండి, స్క్రీన్ మీద మీకు కనబడుతూనే ఉంది. ఈరోజు 3,33,000. ఇది నేను గన్ షాట్, వీఆర్ నాట్ సేయింగ్ అబౌట్ ద ఇట్స్ అ గన్ షాట్. సో ఒక ప్లాను ప్రాసెస్తో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ చూసుకొని బీటీఎస్ టార్గెట్స్ ఇలా చూసుకుంటూ వెళ్తున్నామండి. చూశారు కదా. సో ఎర్నింగ్స్ అనేవి ఇలా ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన 9505003433 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. లేదు అనుకుంటే ఇదే గ్రూప్లో ఫ్రీగా లైఫ్ లాంగ్ ఫ్రీగా ఉండాలి అనుకుంటే ట్రైనింగ్కి జాయిన్ అవ్వండి. మీ అందరికీ తెలుసు ట్రైనింగ్ November 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అకామిడేషను, మీకు ఫ్రీ ఫుడ్ అకామిడేషను ట్రైనింగ్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 950500 కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో వీడియోలో చెప్పలేకపోతున్నాను, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో కాల్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో అంటిల్ కీప్ వాచింగ్, అంటిల్ టేక్ కేర్, బై, జై హింద్.